హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మన రెసిపీ వచ్చేసి మకానా కర్రీ. మకానా అనేది మనం ఈవినింగ్ స్నాక్స్కే ట్రై చేసి ఉంటాం, కానీ ఎప్పుడు ఇలా కర్రీ ట్రై చేసి ఉంటారు కదా, ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కడాయి తీసుకొని కొన్ని మకానా అనేది వేసుకొని ఇలా సిమ్లో పెట్టేసుకొని మంచిగా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకోవడం వల్ల కర్రీ అనేది బాగా కుక్ అవుతుంది, దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని బిర్యానీ స్పైసెస్ అనేవి వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది. తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఉల్లిపాయలు సన్నగా ముక్కలుగా కోసి ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. దాంతోపాటు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి కావాల్సిన గ్రేవీ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం. ఈ గ్రేవీకి ఒక 3 టమాటాలు, 2 లేదా 3 అల్లం వెల్లుల్లి అండ్ బిర్యానీ స్పైసెస్ కొన్ని, ఒక 8-10 జీడిపప్పులు వేసి మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా వేపు పెట్టుకుంటున్నాం కదా ఉల్లిపాయలు, అవి కొంచెం వేగాక మనం వేసి పెట్టుకున్న పేస్ట్ అనేది వేసి దానికి సరిపడా కారం, ఉప్పు, పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. హోమ్మేడ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మనకు ఆయిల్ అనేది బయటికి వచ్చేలాగా మనం మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది బయటికి వచ్చాక కొన్ని వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక ఒక 5-10 మినిట్స్ సిమ్లో మగ్గనివ్వాలి. తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్నాం కదా మకానా వేసేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకొని ఒక 2-5 మినిట్స్ సిమ్లో మగ్గనిచ్చేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన మకానా కర్రీ అనేది రెడీ అయినట్లే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.